సార్. హాయ్. ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు సూపర్గా ఉంటా. మొత్తానికి ఒక వైరస్, కరోనా వైరస్ వల్ల ఇన్ని రోజులు బిజీగా ఉన్న మీరు చాలా రిలాక్స్ అవుతున్నారా? అంటే అంటారు కదా, దౌర్భాగ్యం అది. కరోనా వైరస్ అంటున్నది ఇట్స్ వెరీ డెడ్లీ థింగ్. దానివల్ల ఎంతోమంది జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షూటింగ్లు కానీ ఇవన్నీ కొంచెం ఆపేస్తే మాల్స్ కానీ లేకపోతే ఇట్లాంటి అంటే జనాలు ఎక్కడ సమూహం అవుతున్నారో అక్కడ అట్లాంటి విషయాలు జరగకుండా ఉంటే ప్రజలకు మంచిదని చెప్పి ఆ తరుణంలో కొంచెం వారం 10 రోజులు షూటింగ్ లేదు. సో ఇన్ని రోజు కోల్పోయిన నిద్ర, రెస్ట్, కుటుంబంతో గడిపే ఆ సమయం కొంచెం కోలుకుంటున్నాను. అంటే మామూలుగా షూట్ ఉంటే మంచిగా లేకపోతే షూటింగ్ ఉంటానబ్బా. నాకు షూటింగ్ ఉంటేనే అప్పుడు అంటే డైలీ బిజీ. ఏం దానికోసమే కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డది. ఎంత షూటింగ్లో బిజీ ఉంటే అంత మంచిది మనకు. వర్క్లో బిజీ ఉండాలబ్బా. నేను నాకు కొట్టుకెళ్తే ఎలక్ట్రికల్ షాప్, ఏం బ్రదర్ కరోనా వైరస్ ఉంది, మరి ఏంటి పరిస్థితి అంటే, సార్ పొట్టెట్లా గడవాలి సార్, పొద్దున్న ఇవ్వాలి, చేసి శుభ్రంగా కడుక్కోవాలి, మంచినీళ్ళు బాగా తాగాలి, అవన్నీ కొంచెం చదువుకున్నాం సార్, పని చేసుకుంటే వెళ్ళాలి, అంతేగాని మనం లేదు ఇంట్లోనే కూర్చుందామంటే గడవదు, కష్టపడాలి సార్ అని. అది యాటిట్యూడ్. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అబ్బా. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఆగిపోతే ఎట్లా? పని చేసుకుంటే కూడా. ఓకే, ఇప్పుడు మీరంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు అండ్ ఐ థింక్ ఫైనాన్షియల్గా కూడా చాలా స్టేబుల్ అయ్యారు. ఎవరు చెప్పాడు? 47 ఏట నాకు ఈ బ్రేక్ వచ్చిందబ్బా. 47 ఏళ్ళు అంటే లాస్ట్ 15-16 ఇయర్స్లో ఫైనాన్షియలీ సంకనాకి పోవడం అంటారు కదా, అక్కడ దాకెళ్ళిన స్టేజ్. అక్కడి నుంచి రికవరీ. ఇప్పుడు ఆల్మోస్ట్ కమ్ టు 0. ఇప్పటి నుంచి సంపాదించి కొంచెం కూడబెట్టి 4 రాళ్ళు వెనక వేసుకొని 4 రాళ్ళు మంచి కోసం చేసి చూద్దాం. అదేంటి, ఎందుకని అంటే మీరు లేదు కదా, ఇప్పుడు ఈ కాలంలో ఎక్స్పెండిచర్ అనేటువంటిది, ఖర్చులు అనేటువంటి తగ్గట్లా. మన సంపాదన ఎంతున్నా కూడా పొదుపుగా ఉండడం అవన్నీ అంత బాగా నేను చేయాల. సో వచ్చిన డబ్బులు పోగేసి కొంచెం పక్క పెట్టుకునే జీవితంలో నాకు అన్నిటికైనా నీచమైన విషయం అంటే పుండు పితికితే పస్సు వస్తాయి కదా, దానికన్నా నీచమైన విషయం నాకు డబ్బు. అసలు 0 పట్టించుకోండి. సో అది వాళ్ళు ఎందుకు వెళ్తారో తెలియదు బ్రదర్ మనకు. నేను ఎందుకు వెళ్ళానో అది తెలుసు నాకు. పనితరం వెంట ఉరకాలి, అవకాశం వెంట పనితరం వెంట ఉరికి మన మనోవైఖరి, మన పద్ధతులు, మన యాటిట్యూడ్ అన్నీ సరిగ్గా ఉంటే అవకాశం దేని వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు గట్టిగా పనిచేసి డబ్బుదే ఉంది ఊరుకుంటూ వస్తుంది. ఆ డబ్బు ఎవరి దగ్గర ఎక్కడగా ఉండదు. మరి ఎందుకంత పనితరం ఏంట, ప్రతిభ ఏంట, అవకాశం ఏంటో ఇక్కడ నేను ఒప్పుకోను బ్రదర్. అది ఇంపాసిబుల్. నేను నిరూపిస్తాను. నేను ఇప్పుడు ₹1 కోటి ఇస్తా బ్రదర్, పైసా ఇవ్వను. 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, అంటే డబ్బులు తక్కువ ఉన్నాయి, డబ్బులు పర్వా, డబ్బులు బాగున్నాయి. ఈ 3 సందర్భాల్లో నిద్ర పట్టాలంటే ఏం కావాలి? మరి డబ్బు ఎక్కడుంది? ఇంటికి వచ్చాం, బయట బండి పెట్టండి, అబ్బా ఇంటికి వచ్చాం అక్కర్మరాబా ఏంటి అట్లా ఇంట్లో దాన్ని తిట్టావనుకో, నువ్వు తక్కువ డబ్బులు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? అదే జేబులో పైసలు ఉన్నాయి, పైసలు లేదు, ఇవన్నీ వదిలేసి ఇంటికి వచ్చినప్పుడు భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, తమ్ముళ్ళు, అన్నలు, చక్కలు, చెల్లెలు, కొడుకులు, పిల్లలు అందరూ వచ్చేసి అన్నారు అనుకో, డబ్బు ఎక్కడ వచ్చింది? అక్కడ డబ్బు ఉంటే అవన్నీ వస్తాయి. ఈనాటి పబ్లిక్ మాట, ఇప్పుడు గౌరవమైనా లేకపోతే హోదా అయినా లేకపోతే ప్రేమ, పలుకుబడి ఏదున్నా డబ్బులు ఉంటేనే వస్తాయండి అన్నమాట. నేను ఒప్పుకోను కదా, అంతే. కుక్కపిల్లకు ఒక బిస్కెట్ వేస్తే, మీరు ఒక ఆఫీస్ దగ్గర రోడ్డు మీద కుక్కపిల్ల ఉంది, కుక్కపిల్లకి 2 బిస్కెట్లు వేయండి, 2వ రోజు మళ్ళీ వస్తుంది, 3వ రోజు మళ్ళీ వస్తుంది, 4వ రోజు మళ్ళీ వస్తుంది, 5వ రోజు నేను దోస్తుకు చెప్తారు, చూడరా ఇది వస్తుంది చూడరా, అది 2 బిస్కెట్లు వేస్తాడు. డబ్బు ఎక్కడుంది? అక్కడ మనసుందా 2 బిస్కెట్లు ఇవ్వాలని? మనసు ఉంటే ఆ ₹2 వస్తాయి. 20,000 కోట్లు ఉన్న తర్వాత కూడా మనసు ఉండదు కొందరికి ఇవ్వడానికి.
అందుకే దేవుడికి ఏ లంచం ఇచ్చేటోళ్ళు అన్నీ దరిద్రం పట్టించుకోవద్దు. అంటే దేవుడికి లంచం అంటే ప్రతి ఒక్కరు నమ్మేటోడు నాకు ఇది కావాలి అది దేవుడు ఎవ్వడు దేవుడు అన్న టాపిక్ ఎవ్వడు నమ్మడు. రెండు విషయాలు ఏంటంటే మనిషిలో ఉన్న బలహీనత ఏంటి, ఇన్సెక్యూరిటీ. దానివల్ల స్వార్థం అన్న దేవుడిని నమ్ముతారు అందరూ అంతే. ఎందుకంటే నిజంగా దేవుడిని నమ్మేటోడు లేడు, ప్రూఫ్ అది. నిజంగా దేవుడు అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. దేవుడు నిజంగా నేను దేవుడిని నమ్మితే మంచి చేస్తా. ఎంతోమంది పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు, అవునా? ఏదో చేస్తా నేను. అయ్యో పాపం ఆకలితో ఉన్నదే, అయ్యో రామ అని వెళ్ళిపోను. ఏదో చేయబుద్ధి అవుతుంది నిజంగా దేవుడిని నమ్మితే. ఎవరందరూ నమ్మరు. దేవుడిని నమ్మేది ఎందుకు? నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. నేను గుండె కొట్టించుకుంటా, నేను కొబ్బరికాయలు కొడతా, నేను ఇది చేస్తా అది చేస్తా అని అంటారు. వాళ్ళ స్వార్థం కోసం చేసుకునే దరిద్ర పనులకి ఎందుకు కొట్టుకుంటారు? నా దేవుడు ఎక్కువ, నీ దేవుడు తక్కువ, నా కులం ఎక్కువ, నీ కులం తక్కువ. బేసిక్లీ తొక్కాలి. ఎవరైనా తొక్కితే భరించి ఇంకా ఎదగాలి, వాడిని తొక్కాలి. ఈ దరిద్రం తప్పేం లేదు. మంచి చేసేవాళ్ళ గురించి అసలు పట్టించుకోరు అంతే. మీరు ఇందాకన్నారంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీలో ఇచ్చే హ్యాండ్ ఎక్కువ లేకపోతే తీసుకునే లాక్కునే గుణాలు ఎక్కువ? ఎవరికి? ఇండస్ట్రీలో ఎక్కువ పర్సెంట్. సారీ, ఏ పరిశ్రమలు కానీ మంచి చెడు ఉంటాయి. మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. ఈ పరిశ్రమలు కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ నేను గట్టిగా నమ్మేదని కళామ్మ తల్లి ఒడిలో ప్రతిభ ఉంటే మాత్రం దోకా లేదు. ఎవ్వడు ఏంటి లాగేసేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు నన్ను మోసం చేశాడని కొందరు అంటారు. నేనే అంటా, అది వాడు నన్ను మోసం చేశాను, నా తప్పు ఎవడు నమ్మమన్నాను? ఎవరిని మోసం చేయలేదు, నీ దగ్గర నుంచి ఎవరు లాక్కోలేడు బ్రదర్. మీకు తెలివి ఉంటే కాపాడుకుంటారు. మీకు తెలివి లేక మీరు నమ్మి బలహీనం అయిపోయి ఎవరో వచ్చేసి దౌర్జన్యం చేశాడంటే మొత్తుకునే మాటలు. మన స్థాయిని పెంచుకోవడం అంతే తప్ప. అలా ఇండస్ట్రీ వాళ్ళు మామూలుగా మాకు తెలిసి కొన్ని ఉంటాయి, మీకు తెలిసి ఏమన్నా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉందా ఇండస్ట్రీ? ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్ బ్రదర్. కానీ ఏంటంటే అందరికీ ఒక సంకోచం ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద స్థాయి నటులు ఎవరితో అయితే పనిచేశానో వాళ్ళందరూ ఎంత ప్రొఫెషనల్గా ఉంటారు. లొకేషన్కి వచ్చిన తర్వాత ఒక నటుడుగా నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి, అవునా కదా? నేను అక్కడ వచ్చిన అందరితో మంచిగా ఉండడానికి రాలా, అవునా? నేను వచ్చింది అందరితో టైంపాస్ చేయడానికి రాలా. నేను వచ్చింది ఆ రోజు ఆ దర్శకుడి, ఆ నిర్మాత సినిమాలో నేను నా పాత్ర వహించడానికి వచ్చాను. అంటే నా వృత్తి ధర్మం ఏంటి అక్కడ? నటన. సో ప్రొఫెషనల్ నటుడుగా నేను ఆ రోజు నాకు దగ్గుందా, నాకు ఒంట్లో బాగాలేదా, నా మూడు బాగాలేదా, ఇది బాగా, అవన్నీ పక్కకు పెట్టేసి నా వృత్తి ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించాలి నేను, అవునా? సో అప్పుడు ఎవరైనా ఒక సార్ నేను ఆర్టిస్ట్గా ఇట్లా చేస్తున్నాను, ఈ సీన్ ఇంకా ఏదైనా బెటర్గా చేయొచ్చు అని ఎవరైనా అడుగుతారు. బెదర్ ఇలా చేయొచ్చు, మీరు డైరెక్టర్ని అడగండి అంట. నేను వచ్చేసి అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అన్న అంటే డైరెక్టర్ ఏమంటాడు, ఇక్కడ నేను ఎందుకున్నా అండ్ ప్రొఫెషనల్ డైరెక్టర్ లెట్ మీ డూ మై జాబ్. సో నేను ఒక నటుడిగా మహా అయితే ఏం చేయొచ్చు అంటే, బ్రదర్ ఏం బాగా చేస్తున్నారు, ఆయన గారు మాట వినేసి అరే నేను మిమ్మల్ని నమ్మండి, ఫస్ట్ ఆయన్ని నమ్మండి, తర్వాత మిమ్మల్ని నమ్మండి, మేము ఉన్నాం, అందరూ ఉన్నాం సహకరించడానికి అని చెప్పగలుగుతాం. అదే విషయం చెప్తే కొందరు బాధపడతారు, ఇప్పుడు చెప్పొచ్చాడు ఇప్పుడు పుడింగా అంటారు. సో ఇట్లా రకరకాల మనుషుల్ని కలిసి ఒక అనుభవం వస్తుంది కదా. అనుభవించిన తర్వాత ఒక పక్వం అంటారు, అంటే ఒక మెచ్యూరిటీ. సైలెంట్గా ఉండడం కాదు, కరెక్ట్గా మాట్లాడడం నేర్చుకుంటాం. ఓవర్గా కాదు, అంటర్గా కాదు, ఆచితూచి ఎప్పుడు ఎలా ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడతాం అంతే. సో ఇండస్ట్రీలో పెద్ద ఆర్టిస్టులు చిన్న ఆర్టిస్టులు అందరూ నటులే. వాళ్ళు ఎందుకు పెద్ద ఆర్టిస్టులు గొప్ప ఆర్టిస్టులు అంటారంటే వాళ్ళ నటన ప్రతిభ మాత్రమే కాదు, లొకేషన్లో వచ్చినప్పుడు అందరితో ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు, అందుకే వాళ్ళు గొప్పలేరు. సో ప్రతి ప్రొఫెషన్లో తొక్కేటోళ్ళు ఉంటారు, ఇందులో కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనకెందుకు.
మంచి చేసే వాళ్ళ గురించి మాట్లాడాలి. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జనరల్గా అంటారు మమ్మల్ని తొక్కేస్తున్నారు గురించి మీరు పిరికి పందలు చెప్తారు, అది పిరికి పందలు చెప్తారు. అది మీలో నిజంగా ప్రతిభ ఉండి, నిజంగా మీ యాటిట్యూడ్ బాగుండి, డిసిప్లిన్ బాగుండి, ఫోకస్ బాగుండి, కరెక్ట్ టైంలో టైం వచ్చి అందరితో బాగుండి, యాక్షన్ నాకు ఇరగదీసే కెపాసిటీ ఉందంటే ఎవ్వడు ఆపలేడు బ్రదర్, మిమ్మల్ని ఎవ్వడు ఆపలేరు. అంటే అలా చాలా మంది అన్నారు కదా, కుంటి కుక్కకి ఒక అలవాటు ఉంటుంది, అది చేయదు. అర్థం చేసుకోండి నేను చెప్పిన మాట. అది బూత్, అది కానీ ఆ బూత్ వాడొద్దని ఫిక్స్ అయ్యా. కుంటి కుక్క చేయదు, ఇంకొని ఏం చేయదు. ఇంకొని అందని ద్రాక్షలు చేయదు అంటారు. అలా నాకు రాలా, నేనేం చేస్తా, నేను ఒక చాయ్ దుకాణంలో కేఫ్లో కూర్చొని గంటలు వాగుతూ ఉంటాను. అది చేసేస్తా అని. ఎందుకు ఆఫీసు చుట్టూ తిరగచ్చు కదా, సార్ నాకు అవకాశం ఇవ్వండి అని అడగచ్చు. నేను బాగా బిజీ ఉన్నా, 15 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, 15 సినిమాలు చేస్తున్నాను, 4 వెబ్ సిరీస్ రిలీజ్ కొన్ని 4 వెబ్ సిరీస్ చేస్తున్నాను. దానికన్నా ఎక్కువ చేస్తున్నాను, తక్కువ చెప్తున్నాను. ఇంకా రామగోపాల్ గారి దగ్గరకో, లేకపోతే మారుతి గారి దగ్గరకో, లేకపోతే వివేక్ ఆత్రేయ, లేకపోతే విజయ్ ఎలాంటి ఇట్లా అందరు డైరెక్టర్ దగ్గర సార్ నాకు ఏదైనా పని ఇవ్వండి సార్ అని అడుగుతా. మీరేంటి సార్ పని అడుగుతాను, మీ డేట్స్ దొరక్క మేము చూస్తున్నాం అంటే అడ్జస్ట్ చేస్తాను సార్, నేను ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేస్తాను. కానీ పని ఇవ్వండి, అడగాలి, అడుక్కోనక్కర్లా, అడగాలిగా. పలానా రమావతి వచ్చాడు, రా బాబు రా వచ్చేసారా, అరే ఇచ్చేయండి మొత్తం ఇచ్చేయండి అని ఏడుస్తాడు. ఎందుకు ఇవ్వాలి? ఇంత అవకాశం ఇస్తున్నారు, కరెక్ట్గా అవకాశం యాక్షన్గా టాక్ అంటే బాగానే చేసిండ్రా. ఈ సినిమాలో ఒక యూనిట్ షూటింగ్ జరిగేటప్పుడు లైట్ ఆఫీసర్లు, క్రేన్ ఆఫీసర్లు, సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ అసిస్టెంట్స్, కాస్ట్యూమర్స్, మేకప్, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది మీ సత్తా ఏంటో. ఫస్ట్ మంచి ఆర్టిస్ట్ ఉంటే కట్ అన్న తర్వాత డైరెక్టర్ గారు ఎట్లాగో చెప్తారు, ఇట్లా పక్కన లైట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి చూస్తే వాళ్ళ వైఖరి మీ వైపు ఎలా ఉంటుందో దాంతో తెలిసిపోతుంది మీలో సత్తా ఉందా లేదా అని. బాగా చేస్తే సడన్గా ఒక లైట్ ఆఫీసర్ వచ్చి ఇట్లా ఫ్లాగ్ చేసి కట్ చేసి తొందరగా చేయండి రా అని కెమెరామెన్ చెప్పారు, సార్ 1 సెకండ్ సార్ ఆగండి సార్ ఆగండి రైట్ సార్ వాడు సార్ అంటాడు. బాగా చేస్తున్నాడు కదా, ఇంకా కొంచెం లైట్ బాగా కట్ చేద్దాం, బాగా సెట్ చేద్దాం, అదే వస్తుంది ఆటోమేటిక్గా. లైట్ సెట్ జ్యూస్ ఏదన్నా, నాకు వంకాయ మిల్క్ షేక్ వచ్చిందా, ఇవన్నీ ఎందుకు, నాకు అది ఇచ్చారు, నాకు ఇది ఇలా, నాకు ఫోకస్ చేసి రెడీ సార్. ఆయన గారు దర్శకులు అనుకున్న పాత్ర ఏదైతే ఉందో మన వ్యక్తిగత జీవితానికి శ్రాద్ధం పలికి ఆయన అనుకున్న పాత్రలో మన పరకాయ ప్రవేశం చేసి కరెక్ట్ టైం టు టైం అందరితో బాగుండి పర్ఫామ్ చేయగలిగితే నెత్తి మీద పెట్టుకుంటారు. నెత్తి మీద పెట్టుకుంటారు. ఇప్పుడు నేను 2 పెద్ద ప్రొడక్షన్ హౌస్ల పేరు చెప్తున్నాను. ఒకటి GA2, ఒకటి దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ SVC. ఆ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో మన బన్నివాస్ గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, లేదా దిల్ రాజు గారు కానీ ఉన్నారంటే ఆయన కఠినలు, ఆయన కష్టం, ఇదన్నా అందరూ మాట్లాడతారు. అందరికి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి కొన్ని 100 సినిమాలు తీశారు. ఎట్లా తీయగలుగుతారు అంటే డబ్బులు చెట్లకి కాస్తాయా, లేకపోతే మీరు రమావతి తిరిగి కట్టలు ఇసేస్తారు. కష్టం కదా అది పని, అవునా? అందరితో స్ట్రిక్ట్ ఉండాలి, ఎవరు బాగా చేస్తున్నారో వాళ్ళతో చేయాలి, ఎవరు చేయట్లేదు అవన్నీ చూసి లెక్క పెట్టుకుని. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరి దగ్గర ఈ 2 ప్రొడక్షన్ హౌస్లు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మిగతా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ఏంది, వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చినా రాకున్నా వాళ్ళు మాత్రం టైం టు టైం పేమెంట్ ఇవ్వాలా లేదా? ఎక్కడి నుంచి అవుతుంది అబ్బా, అది ఈజీ అనుకుంటున్నారా? అదే ప్రొడక్షన్ హౌస్లో నాకు ఒక్క అవకాశం రావాలని చెప్పి తల కింద కష్టపడ్డాను. ఇప్పుడు యూత్ ఆర్ట్స్ అన్న ప్రొడక్షన్, GA2 అన్న ప్రొడక్షన్ ఆ బ్యానర్ కింద కానీ SVC కింద నేను 2వ సినిమా 3వ సినిమా చేస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి నా అకామిడేషన్ ఏమి ఇస్తున్నారు, ఏ స్థాయి హోటల్ ఇస్తున్నారు అని చెప్పి అవన్నీ ఆలోచించకుండా నేను కరెక్ట్గా ఏం చేస్తున్నాను, నేను నా బాగా చేస్తున్నాను అనుకుంటే నిజంగా చెప్తున్నాను బ్రదర్, మీరు నమ్మరు. అది వాళ్ళ గొప్పతనం. ఒక అల్లు అరవింద్ గారు కానీ, బన్నివాస్ గారు కానీ, దిల్ రాజు గారు గొప్పతనం అది. మనం ఏం అడగనక్కర్లా.
బాగా చేస్తున్నాను అనగానే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఆయన వస్తారు, సార్ ఇది కొంచెం సార్ జ్యూస్, అది కొంచెం సార్ ఇది, ఆటోమేటిక్గా మీకు అకామిడేషన్ వాళ్ళన్నీ చూసుకుంటారు, వాళ్ళకి తెలుసు నాకు ఇదిలా అదిలా ఆ కక్కుర్తి ఎందుకు, నేను వచ్చింది దేనికోసం, ఆ పని పూర్తి చేసుకుంటే వెళ్ళిపోవడమే, మిగతా అన్ని టైం టు టైం వస్తాయి. సో చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలను కానీ దర్శకుల్ని కానీ కో డైరెక్టర్ సహదర్శకులను కానీ ప్రొడక్షన్ కానీ తిట్టుకోవడం చాలా ఈజీ అబ్బా. ఒక ప్రతిరోజు పండుగ సినిమా కానీ, లేకపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా కానీ, లేకపోతే చావు కబుర్ చల్లగా, లేకపోతే ఇప్పుడు వి సినిమా, లేకపోతే రౌడీ బాయ్స్, ఇవన్నీ సినిమాల్లో మేనేజర్లు ఫోన్ చేశాను, డాక్టర్ గారు శ్రీకాంత్ సార్ మీరు పొద్దున్న 7:30 7 o'clock ఫోన్ చేయండి సార్, మేము చెప్తాం టైం ఎప్పుడు రావాలి, లేదు బ్రదర్ వచ్చేస్తాను చెప్తే మీకు అర్థం కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు వస్తారు తొందరగా, ఒక 9 o'clock రండి సార్ పర్వాలని అంటే నేను 7:45 ఉంటా అక్కడ, 7 o'clock రమ్మంటే 6:45 ఉంటా, 9 o'clock రమ్మన్నా 11 o'clock రమ్మన్నా 7:45 ఉంటా. అది ఏంటి సార్ మీరు ఎందుకు తొందరగా వస్తారండి, నేను ట్రాఫిక్ కూడా తెప్పించుకుంటాను. నేను 11 o'clock మీ దగ్గర కాబట్టి 9 o'clock బయలుదేరాలి, ఫుల్ ట్రాఫిక్ అవునా కదా, 9 to 11. అదే మీ దగ్గర 7:15 వెళ్తే 7:45 వచ్చేస్తా అక్కడ. సో నా ట్రాఫిక్ నేను చూసుకుంటా కదా. సో టైం టు టైం ప్రతిరోజు, ఒక్కరోజు కాదు ప్రతిరోజు, ఈయన గారు టైం టు టైం వస్తారా, అందరితో బాగుంటారు, టకటక పెర్ఫామ్ చేస్తారు, ఇది ఉందా అది ఉందా ఏం అడగాడు. ఒకసారి కోపం వస్తుంది, పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు టైర్డ్ అయిపోతాం, కొంచెం హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏందా నాకు కప్పు కాఫీ లేదు, ఏదో ఒక ఎనర్జీ కావాలి కదా అంటాం, వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వరు. ఎందుకు అరే లేదురా బాబు టైర్డ్, కొంచెం ఇరిటేషన్ ఉంటుంది, ఏం పర్లేదు, సారీ సార్ అని సర్దుకోపోయే వ్యక్తులబ్బా. సో మనం రైట్ వాళ్ళు తప్పు అనుకోవడం ఒక విధానం, నేను నన్ను ఒప్పుకోను. మన స్థాయిని పెంచుకుంటా పోతే అన్ని సవ్యంగా జరుగుతాయి. అది అంటే అన్ని సవ్యంగా జరుగుతాయి అనుకుంటాం, బట్ మామూలుగా బయట ఉన్న పరిస్థితి, ఈవెన్ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక పర్సన్ ఎదిగితే ఆయన ఎలా తొక్కాలని చూస్తారని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విజయ్ దేవరకొండ గారు అంటే ఆయన చాలా స్ట్రగుల్ చేసి మూవీ బై మూవీ చేసుకుంటారు, అంటే టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు అన్నారు. బట్ ఇప్పుడు మనం రియలిస్టిక్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు వాట్ ఎవర్ ఆన్సర్. ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం విజయ్ దేవరకొండ ఒక పర్సన్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, మంచి యాక్ట్ చేస్తారు, అంటే మూవీ బై మూవీ ఆయన చాలా కష్టపడుతూ పైకి వస్తుంది. బట్ ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే ఆయన వస్తున్న ప్రతి సినిమాకి ఆయన ఈ ట్రోలర్స్ కావచ్చు, లేకపోతే ఆయన హేటర్స్ కావచ్చు, కంప్లీట్ మూవీ ఒక యావరేజ్ ఉన్నా లేకపోతే సీన్ బాగున్నా బాగాలేకున్నా పక్కన పెడితే కంప్లీట్ డిగ్రేడ్ చేసేస్తుంది. అంటే ఎదగనీయట్లేదా ఉండదు ప్రశ్న. నేను విజయ్ దేవరకొండ గారితో నేను ఒక సినిమా చేశాను, ఎక్స్ట్రాడినరీ ఫోకస్డ్ డిసిప్లిన్డ్ లవ్లీ పర్సన్ విజయ్, హ్యాట్స్ ఆఫ్. నెగిటివ్ అనేటువంటిది ప్రతి పరిశ్రమలో ప్రతి ఒక్క చోట ఉంటుంది, ఏం చేయొచ్చు దాని గురించి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ముందు పెరగవచ్చు, నాకు తొక్కెత్తున్నారు, అదొక దారి, నాకు నచ్చని దారి, నేను ఆ దారిలో వెళ్ళాను. రెండోది వీడు తప్పు చేస్తున్నాడు వాడు తప్పు చేస్తున్నాడు ఫ్రస్ట్రేట్ అవడం, నేను అది కూడా కాదు. మూడోది ఏంటంటే ఒక్కడు కూడా నెగిటివ్గా మాట్లాడకుండా ఉండాలి, నేను ఆ స్థాయికి ఎదగాలని కష్టపడుతూ ఉండాలి. కమలాసన్ గారిని తొక్కలేదా, అట్లా మాటలు చెప్పలేదు ఎవరు, రజనీకాంత్ గారిని ట్రోల్ చేయలేదా, అమితాబ్ బచ్చన్ గారిని ట్రోల్ చేయలేదా, సీనియర్ ఎన్టీ రామారావు గారిని ట్రోల్ చేయలేదా, తారక్ గారిని ట్రోల్ చేయలేదా, రామ్ చరణ్ గారిని ట్రోల్ చేయలేదా, లేకపోతే మన చిరంజీవి గారిని ట్రోల్ చేయలేదా, పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని ట్రోల్ చేయలేదబ్బా. ట్రోలర్స్కి ఏం పని ఉంటుంది, పని ఉండదు. అంటే మధ్యలో పాజ్ ఇచ్చా కదా, అది అర్థమైపోయింది కదా, పని ఏమి ఉండదు. పొద్దున్న లేసి చేసావులే పీకావులే అంటారు. ఇప్పుడు మీరు ఆకలి వస్తే కడుపు నిండా తింటారు, పొద్దున్న అది వస్తాయి కదా, అది రాగానే దాన్ని ఇట్లా అందుకని నా దుడ్డు అంటారా, ఏం చేస్తారు, ఇట్లా బటన్ నొక్కుతారు, ఫ్లష్ అయిపోద్ది. ఆ దుడ్డుకి విలువ ఎక్కువ ట్రోలర్స్కి ఉండదు నాకు. అది యాక్చువల్లీ వాళ్ళ నీచం అనడం, నీచమన్న పదాన్ని తిట్టడం, అది చెయ్యి పక్క పెట్టాలి. ఇది అన్నందుకు ఇప్పుడు ఏమంటారో చెప్తారు,
చిచ్చి చిచ్చి చి మంచి విషయాలు మాట్లాడుకోవాలి బ్రదర్. ఆడెవడో 4 ట్రోలు నెగిటివ్గా చెప్పగానే విజయ్ దేవరకొండ ఆగిపోతాడా? ఆగిపోతాడా? కెరీర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఏముంటుంది, ఇంకా గట్టిగా అవుతాడు మనోడు, ఇంకా బలం అవుతాడు, ఎగదీస్తాడు. నెక్స్ట్ పులి వెళ్తున్నప్పుడు దారిలో ముళ్ళు గిల్లులు గుచ్చుకుంటాయి, అమ్మా అంటదేంటి? మై షిట్ ఈజ్ ఫార్ మోర్ వాల్యుబుల్ దెన్ అ ట్రోలర్. చాలా గొప్పవాడు చెప్పాడు. అంటే వాళ్ళకి నీచంగా, వాళ్ళ నీచం కూడా అనను. మామూలుగా ఇప్పుడు ఇదే టాపిక్ లో ఇప్పుడు అంటే ఈ యంగ్స్టర్స్ మధ్య కూడా చాలా కాంపిటీషన్ ఉంది. అండ్ నాకు యంగ్స్టర్స్ ఏం చేయాలి అవన్నీ నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తా, పొద్దున్న లేచి బాధ్యతగా ఫోకస్డ్గా ఆశ ఉన్న వ్యక్తులు, అంబిషన్ ఏదో సాధించాలన్న వ్యక్తులకి ఇట్లాంటి విషయాలు టైం ఉండదు బ్రదర్. పొద్దున్న కమాండ్ నా వయసు 22, 23, కమాన్ నేను నెక్స్ట్ ఏదో చదువుకోవాలి, ఏదో పని చేయాలి, నేను ఏదో సాధించాలి, ఆ పనిలో బిజీ ఉంటాడు. ఎక్కడుంటుంది టైము? ఎవరైతే ఇట్లాంటి పాటలు మాట్లాడు టైం ఉండదు, బ్యాలెన్స్గా పోయి ఉంటాడు. టైం ఉన్నప్పుడు పాజిటివ్గా మాట్లాడతాడు, వాడికి ఉంటే మిగతా విషయాలు టైం. అంటే మీ ఆర్టిస్టుల్లో కూడా చాలా అసలు నేను కలిసి నటించిన నటులు అందరూ, అంటే నేను మేల్స్ అండ్ ఫీమేల్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, యాక్టర్స్ని విభజించాను నేను. ప్రతి ఒక్కరు జెమ్స్ అబ్బా, అందరు పాజిటివ్గా అట్టహాసం. మేము కలిసినప్పుడు ఏదో ఒక జోకులు వేసుకుంటా, అది వేసుకుంటా, వీరు కాలు గుంజుకుంటా, అట్ట ఆహ్లాదంగా వెళ్ళిపోతుంది, కానీ ఇంకొన్ని తొక్కలు గిక్కాలని ఉండదు మాకు. అంటే భయం ఏంటబ్బా నాకు? నాకన్నా గొప్ప నటుడు ఒకరు వస్తే నా ఎందుకు నేర్చుకుంటా నేను, నాకెందుకు భయం? అంటే మీరు ఇంత పాజిటివ్గా ఉన్నారు, బట్ కొందరు ఉంటారు, ఇప్పుడు ఒక పర్సన్ ఎదుగుతున్నాడు, మీకు కాంపిటీషన్ వస్తున్నాడు అంటే మీకు ఆఫర్లు తగ్గిపోతాయని మీరు భయం. ఇంకొకరి గురించి నేను మాట్లాడిన కదా, నా గురించి నేను అడగని, నేను చెప్తా ఏదైనా. వాళ్ళు అట్లా ఎందుకు చేస్తే నాకు తెలియదు. ఎవరైనా నాకన్నా మంచి నటుడు ఎవరైనా వచ్చి నా అవకాశాలు తనకు వెళ్తున్నాయంటే విషయం ఏంటి, నాకన్నా మంచి నటుడు కాబట్టి వెళ్తున్నాయి. సో నాలో పనితరం, ప్రతిభను పెంచుకోవాలని నేను ఇంకా బెటర్ అవ్వాలనుకుంటాను. ఇంకా కాంపిటీషన్ ఇస్ గుడ్ మ్యాన్, అవునా కదా? కాంపిటీషన్ అంటే కమాన్, నేను బెటర్ అవ్వాలని తపన పెరుగుతుంది, దాంతో భయపడ్డం ఉంది. అసలు ఇంకా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఎరగదీస్తున్నారంటే సంతోషం, ఐ వెరీ హ్యాపీ, నేను ఎక్సైట్ అవుతాను అంతే. భయం ఎందుకు? అంతే తప్ప వాళ్ళ మీద ఈర్ష్యనో లేకపోతే ఇంకోటి ఉండదు. ఏం చేస్తాను, సరే తీసుకెళ్తున్నాడు, ఎందుకు తీసుకెళ్తున్నాడు? హుసేన్ బోల్ట్ గారు 9.58 సెకండ్స్లో వికెట్ జిమ్మడ, వాడి ఫుడ్లో పాయిజన్ పెడదాం, ఇట్లా ఆలోచించే విధానం ఒక దరిద్రం. ఇంకోటి కమాన్, నేనేం చేయొచ్చు వాళ్ళకన్నా ఫాస్ట్ వర్కడానికి అని చూడాలి. సో ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ ఆర్టిస్ట్ చూసుకుంటే ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు. నా ఏజ్ గ్రూప్ కాదు, ఆయన నా ఏజ్ గ్రూప్ అయినా కాకుండా తిమింగల స్వరూప, ఈజ్ ఫెంటాస్టిక్. ఆయనకు ఎందుకు అవకాశాలు వచ్చాయి, నాకు ఎందుకు లేదు నాకు తెలుసు. ఆయన స్థాయి ఎక్కువ, నా స్థాయి తక్కువ. యాక్టింగ్ వైజ్ ఆయన ప్రొఫెషనలిజం వైజ్ ఆయన గొప్ప, నేను తక్కువ. ఇప్పుడు బెటర్ అవుతున్నాను, అందుకే అసలు ఏం ఆర్టిస్ట్ అబ్బా ఆయన. చెవి పట్టుకుంటున్నాను పుడింగి, అసలు ఆయన నుంచి మాట్లాడితే సెపరేట్ టాపిక్ అది, అదంతే. ఫ్యాంటాస్టిక్ యాక్టర్ మ్యాన్. సో అట్లాంటి వ్యక్తికి ఎందుకు అవకాశం వస్తుంది, మరి ఆ స్థాయిలో ఉన్నాడు, నాకెందుకు రావట్లేదు. ఇప్పుడు వస్తుంది ఎందుకు, నా స్థాయిని నేను పెంచుకుంటున్నాను కాబట్టి వస్తుంది, అంతే. ఆయనకి పొద్దున మాట్లాడుతున్నాడు, ఆయన తమ్ముడు అంటారు, ఏనన్నయ్య అంటే, నేను ఎలా చేస్తున్నా, బాగా చేస్తున్నా అంటే, అన్నయ్య నీకేందో నేను బాగా చేస్తాను, పొగడతలు కాదా నీ ఎంకమ్మ అసలు అంటే, నానే కాదన్నయ్య ఒక్కొక్కసారి ఇలా అంటే, కదా థ్యాంక్స్ రా తమ్ముడు అన్నాడు. అలా ఉంటాం మేము. నాది ఈ చలనచిత్ర పరిశ్రమ కళామ తల్లి నాకు ఎంతోమంది సోదరులను ఇచ్చింది, వాళ్ళందరూ ఇట్లా మాట్లాడుకుంటాం మేము. ఎవరికి తెలియకుండా వాడా నీకేం తెలుసు అని వీడు చెప్తాడు, చాలా మంది ఇలాగే అంటారు, వీడికేం తెలుసు. నేను సింపుల్ మాట్లాడుతాను బ్రదర్. రోడ్డు మీద ఒక కూలి పని చేస్తున్నాడు,
ఆ పొద్దున్న లేచి వచ్చి 50 మంది గుంపులో ఉంటే సార్ 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 అని బాబు రా అనగానే ఇటుకెళ్ళి మోస్తాడు ఏదో మోస్తాడు. అట్లాంటి వ్యక్తులు సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఎందుకు మోస్తూ ఉంటాడు రోజంతా. మధ్యాహ్నానికి భోజనం ఉంటుంది, అన్నం ఇంత ఎల్లిపాయ కారం, ఓ గుడ్డు దొరికితే స్వర్గం. అది మళ్ళీ మోస్తూ ఉంటాడు. వాడిపోయి నీ అభిప్రాయంలో అన్నా అనుకో సార్ కొంచెం పక్క దొరికితే ఇటుకెళ్ళి ఎలా అంటాడు. అవునా? అదే అయ్యే డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇట్లా కూర్చొని హీ షిట్ దిస్ ఇస్ బిల్ షిట్ టి అని కూర్చుంటాడు. ఆడి పేరేంటి? పనామా. పనామా మీనింగ్ తెలుసు కదా, బూత్. అది వాళ్ళకి దానికన్నా ఇచ్చాం. పొద్దున్న వేసి పనికి వెళ్ళవా, కరెక్ట్గా పనులు చేసుకుంటే నువ్వు పనులు నిజంగా జెన్యున్గా పనులు చేస్తూ ఉంటే నీకు ఒక విషయం నచ్చకపోతే పద్ధతిగా చెప్తావు, నాకు ఈ విషయం నచ్చలేదని. భోజనానికి వెళ్ళాం బ్రదర్, మనం అందరం కలిసి భోజనానికి వెళ్ళాం, తిన్నాం. నాకు నచ్చలేదు అనడం వేరే, భోజనం బాగాలేదు అనడం వేరే. అంటే అది మీకు నచ్చలేదు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాయ్ పట్టించా, నాకు ఇంత షుగర్ ఇష్టం ఉండదండి అనడం వేరే. చాయ్ బాగోదు అనడానికి ఎవడు కుటుంబ రెస్టారెంట్ ఉంది, కారం బీభత్సంగా ఉంటుంది అది. అవునా? కొందరికి కారం నచ్చదు, కొందరికి కారం నచ్చదు, కొందరికి కారం ఇష్టం. మీకు ఇష్టం ఉంది, ఇష్టం లేదు, నచ్చింది నచ్చలేదు అనడం వేరే. కానీ అదే వాళ్ళు ఎవరో రివ్యూ రాస్తారు, కెమెరామ్యాన్కి కెమెరా వర్క్ బాలే, వైట్ బ్యాలెన్స్ అంటే ఏంద్రా అని అడగాలి. ఎక్స్పోజర్ అంటే ఏంటి, షటర్ స్పీడ్ అంటే ఏంటి, ఒకసారి టీ స్టాప్ అంటే ఏంటి, ఎఫ్ స్టాప్ అంటే ఏంటి, బస్ స్టాప్ తెలుసు సార్. అట్లాంటి బ్యావాస్ అంటే క్రిములు ఉంటాయి కదా, మలేరియా డెంగ్యూ ఫీవర్ వచ్చే క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిముల కన్నా నీచమైన బతుకు అది. పక్కనోడు చేసే పని మీద పాకి మీరు కొంచెం పాపులారిటీ సంపాదించుకోవడం. అంటే మూవీ మీద రివ్యూస్ రాయడం తప్పంటారా, రాయొద్దంటారా అసలు? బాబు, ఒక డాక్టరు ఒక సర్జరీ చేశాడు, నేను సరిగ్గా చేయలేదు వాడు, వాడికి అసలు సర్జరీ చేయడం రాదు అన్నా అనుకో, లేకపోతే బాగా చేశాడు అన్నా అనుకో, నాకు అది చెప్పే హక్కు ఎప్పుడు ఉంటుంది? అట్లీస్ట్ నాకు తెలవాలి కదా. అవునా? ఏమీ తెలియకుండా జీవితంలో ఏ పని సరిగ్గా చేయకుండా పక్కన చేసిన పని మీద కొన్ని 4 మాటలు ఏదో సంచలనాత్మకమైన మాటలు చెప్పి నాకు కొన్ని 4 వ్యూస్ వస్తాయి అని బతికే వాళ్ళు రివ్యూలు అంటారు, దాన్ని యాక్టు అంటారు, దాన్ని రివ్యూ అన్నారు. అదే కొందరు సీనియర్ జర్నలిస్టులు కానీ సీనియర్ క్రిటిక్స్ కానీ ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు సినిమాటోగ్రఫీ మీద, ఎడిటింగ్ మీద, డైరెక్షన్ మీద, యాక్టింగ్ మీద, మేకప్ అన్ని డిపార్ట్మెంట్ మీద వాళ్ళు క్లాస్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు రాసేది ఏంటి? క్రిటికల్ రివ్యూ అంటే అనాలిసిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ సర్టన్ షార్ట్స్ ద జూమ్ లెన్స్ వాజ్ యూజ్డ్ వితౌట్ పర్పస్ because the background going out of focus to that extent took away the story. అట్లా ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, నా అభిప్రాయంలో ఇది ఇంకా బాగా చేసి ఉండొచ్చు అంటారు, కానీ ఇది తక్కువ, ఇది నీచం, ఇది తొక్క అని మాట్లాడరు. నువ్వు ఎవడబోయా ఒక సినిమాకి 2.2 స్టార్స్ నువ్వు ఎవడబోయా? నాకు నచ్చింది నచ్చలేదు చెప్పడం వేళ, అది ఒక వృత్తి ధర్మం అది. అవునా? ఒక ఇండస్ట్రీ పరిశ్రమ నలుగురికి ఉపాధి కలిగే విషయం అది. దాని గురించి నాకు సినిమా అంత బాగా నచ్చలేదండి అనడం వేరే. సినిమా బాగా, దానికి 3 స్టార్స్ ఇస్తా, వారు అట్లా అన్నప్పుడు నేనంటే ఆ చెత్త నా కొడుకులకి రివ్యూ నేను ఇస్తా, బతికే వేస్ట్, వైరస్ దెబ్బి నాకెట్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ రివ్యూస్ మీద కొన్ని సినిమాలు డిపెండ్ అయి ఉన్నాయి. ఎవరు చెప్పాడబ్బా ప్రతిరోజు పండగ సినిమాకి ఇచ్చే పుడింగిలు రివ్యూలు. ఏమైంది? బిలో ఎదిరించింది 2.6 అన్నాడు, 100 రోజులు అడించిందట. బ్రదర్, నేను మళ్ళీ అదే టాపిక్ వస్తున్నాను. రాత్రి మనమే తింటాం, పొద్దున వస్తుంది బయటికి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు బ్రదర్ మనం, అంతే.
ఓకే, అంటే మామూలుగా అంటే ఈ మధ్య రివ్యూస్ రాయడమే కాకుండా బయటకు వచ్చి చెప్తూ ఉంటారు. అంటే ఇక మనం రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరో చెట్టు మీద ఇట్లా ఉచ్చాపోస్తూ ఉంటాడు, కెమెరా తీసుకెళ్ళి ఏం కోసం చూడొచ్చు కదా. ట్రైన్లో పోతా ఉంటే ఎంత స్టేషన్ దగ్గర కేవలం దొడ్డిపోతాడు, వాట్ ఏ దొడ్డి, ఐ లవ్ ఇట్ అని చెప్పి నాకు టేస్ట్ చేసి పొద్దున చెప్పచ్చు కదా. ఇవన్నీ ఎందుకు వేస్ట్ మనకు? ఉద్యోగం సద్యోగం చేసి చక్కగా పనిచేసేటోడు పట్టించుకోదమ్మా. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, క్రిటిక్ అండ్ మీడియాలో బోర్డు వేసుకుని తిరుగుతూ ఉంటారు. మీరు రకరకాల కామెంట్స్ ఉంటాయి. కత్తిమీద ఎక్కారు ఆయన, ఏదో సినిమాలు చూసి రివ్యూస్ చెప్తారు. ఆయన రివ్యూస్ కత్తి మహేష్ గారు ఇక్కడ ఉంటే ఆయనతో మాట్లాడతారు. ఒక వ్యక్తి లేనప్పుడు తన గురించి చెడు మాట్లాడడం నా నాలుగు నుంచి వచ్చే పని కాదు అది. ఆయన ఉంటే ఆయన చెప్పిన, ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల గురించి నాకు నచ్చినాయి నచ్చలేదని చెప్పి ఆయనకే డైరెక్ట్ చెప్తా. కానీ ఐ విల్ టాక్ పాజిటివ్ అబౌట్ సంబడి వెన్ హీ ఈజ్ నాట్ దేర్, బట్ ఐ విల్ నాట్ టాక్ నెగిటివ్ అబౌట్ ఎనీబడి వెన్ దే ఆర్ నాట్ ప్రెజెంట్. అంతే, తప్పది. ఇంకొకరు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడానికి భూత పదం ఉంది, నేను అట్లా చేయలేదు. ఇప్పుడు ఆయన ఇందాక మీరు అన్నట్టు నచ్చడం వేరు, సినిమా బాగాలేదన్న అది ఆయన ఎందుకన్నారు ఏమన్నారు ఆయన పెద్దగా ఫాలో కాలేదు. నేను బై ఛాన్స్ నేను చూసిన తర్వాత ఏదైనా ఉంటే కత్తి మహేష్ గారు నా కళ్ళ ముందు ఉంటే అంటే ఇలా నాకు నచ్చలేదని చెప్పి నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను. కానీ ఆయన చేసింది రైటా తప్ప నాకు అనవసరం. మీరు ఇందాక అన్నట్టు రావు రమేష్ గారు అన్నట్టు అని చెప్పారు. ఏంటి అది బై బ్లడ్ వచ్చిందా లేకపోతే ఆయన క్రమశిక్షణ కొన్ని అపోహలు ఉన్నాయి. కొన్ని బ్లడ్తో వచ్చింది, కొన్ని ఉచ్చతో వచ్చింది, కొన్ని కళ్ళతో వచ్చింది. ఇవన్నీ బూతు. కొందరికి కొన్ని విషయాల్లో చిన్నప్పటి నుంచి ఒక టాలెంట్ అని ఉంటుంది, కొంచెం ఉంటుంది. కానీ ఆ టాలెంట్ని ప్రతిభగా మార్చాల్సిన ఆ స్థాయి తెచ్చుకోవాలంటే మనిషి కష్టపడాల్సిందే. రావు గోపాలరావు గారు తనయుడు అని ఎవ్వరు చెప్పాడు, ఆయన రావు రమేష్ అంటారు. ఎందుకంటే గ్రేట్ మ్యాన్, ఎంత కష్టపడ్డారు, తనని తాను ప్రతి క్షణం ఇంప్రూవ్ చేసుకుంటూ స్థాయికి వచ్చారు. దట్ ఈస్ వై ఈజ్ గ్రేట్. ఆయన ఇంకో సినిమా గురించి తప్పుడు మాట్లాడమని చెప్పని మాట్లాడాడు. ఎందుకంటే కష్టపడి అక్కడి నుంచి మోసుకొని ఎదిగాడు కాబట్టి. ఇట్లా కానోళ్ళు వాగుతారు. మామూలుగా ఆయన అసలు గ్రేట్ యాక్టర్, గ్రేట్ ఫేమస్ పర్సన్, కొడుకయ్యుండి కూడా ఎందుకంత కొడుకయ్యుండి కూడా అంటే మీరు మీ ఫాదర్ కొడుకే కదా, మీ ఇట్లుందని ఇట్లా అడుగుతాను నేను. కొందరు లైఫ్ వేరే అబ్బా. ఆయన గారు వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతులు ఏంటో నాకు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే దౌర్భాగ్యం నేను చేయను. ఇట్ ఈజ్ అన్కల్చరల్. ఒక కేవలం మనిషికి ఉన్న దరిద్రం అది, వేరే ఏ జంతువుకు ఉండదు, వైరస్ కూడా ఉండదు. ఇంకొకరి కుటుంబం గురించి మాట్లాడే దరిద్రం కేవలం మనిషికి ఉంటుంది. కుక్కలు మాట్లాడుకుంటే తమ్ముడు, చీమలు, దోమలు మాట్లాడుకోవు. కేవలం మనిషికి ఉన్న ఎన్నో దరిద్ర గుణాల్లో ఇదొకటి. ఆయన కుటుంబ విషయాల గురించి నాకెందుకు, ఆయన గురించి నాకు తెలిసిందంతా ఇంత చాలా కష్టపడి శ్రమించి తన స్థాయిని పెంచుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. ఆయన ప్రొఫెషనల్ వైజ్ కాకుండా పర్సనల్ గా మీతో ఎలా ఉంటుంది ఆయన బాండింగ్? నేను ఎప్పుడు ఏ దర్శకులు కానీ నిర్మాత కానీ నటుడు కానీ పర్సనల్గా కనుక్కోవాలని ఎప్పుడు అనుకోవాలి. ఎప్పుడు. ఎందుకంటే పర్సనల్ స్పేస్ అనేటువంటిది ఆయన కుటుంబానికి చెందిన విషయం. నా కుటుంబానికి చెందిన నేను ఒక యాజ్ అన్ యాక్టర్, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే యాజ్ అన్ యాక్టర్ ఇస్తున్నా కానీ నాట్ యాజ్ అన్ ఇండివిజువల్ శ్రీకాంత్. సో ఆయన్ని పర్సనల్గా కాదు, మేము ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఐ డోంట్ నో హిస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, నేను తెలవాలని కూడా కోరుకోను. వద్దు. ఆయన నాకు మా సీనియర్ నటుడు, నా గురువు. సో ఆయన దగ్గరికి వెళ్ళి 4 మాటలు మాట్లాడి ఇట్లా కాదండి మాట్లాడుకుంటారు చాలు. మాకు ఓ 1 hour ఆయనతో కూర్చొని ఆయన అదే అంటున్నా కదా. ఆయన చెప్పేది ఎలా ఉంటుందంటే, వృక్షం నుండి ఫ్రూట్స్ ఇట్లా ఎలాడుతూ ఉంటాయి, మనం పోయి తీసుకొచ్చా అని మనం నమ్ముకొని తినడం తప్ప అవి తినిపియవు కదా మీకు. మామిడి చెట్టు మామిడి పండు మంచిగా అయిపోయిన తర్వాత నోట్లో పెట్టదు, అది మనం తెంపుకొని. అలా ఆయన నేర్పారు. కానీ ఆయన అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు మనం ఓహో అని మనం అర్థం చేసుకునే స్థాయి మనలో ఉండాలి. అవి చాలా చనువుగా ప్రేమగా ఉంటారు అందరితో, ప్రొఫెషనల్ కెపాసిటీలో.
అంటే ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఈ కాస్టింగ్ కౌచ్ అంటారు. అంటే అమ్మాయిలు కావచ్చు, లేకపోతే కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు వాళ్ళు కావచ్చు, అమ్మాయిలు మాకు ఇట్లా కేవలం డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో లేకపోతే హీరోకో వాళ్ళకి లొంగితే తప్ప సినిమా అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నమాట. యాజ్ ఎ ఇండస్ట్రీ పర్సన్గా మీరు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో జర్నీ చేశారు, ఎలా ఇంకా ఉందా ఇటువంటి సిచ్యువేషన్? నా అభిప్రాయం దీని గురించి చాలా స్పష్టంగా చెప్తాను బ్రదర్. ఒకటి, దానంత దరిద్రపు క్రైమ్ ఏది లేదు. అలా జరిగితే మాత్రం ఎవరు చేసినా లోపలేసేయాలండి. స్ట్రిక్టెస్ట్ యాక్షన్ బై ద లా ఆఫ్ దిస్ ల్యాండ్ బొక్కలో వేసేయాలి. అట్లా బూతులు వచ్చేస్తాయి నాకు. అలా జరుగుతున్నాయా లేదా నాకు నిజంగా తెలియదు. తెలిసినా తెలియదు అంటున్నారు. నాకు తెలిసి పబ్లిక్ చూసే వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఎందుకంటే ఒక సీనియర్ యాక్టర్ ఇన్ని సినిమాల్లో చేసిన పర్సన్ పబ్లిక్ గురించి అంత బాగా తెలుసు అంటే టీవీలో ఒకడు ఉన్నాడు, ప్రపంచం గురించి అన్ని తెలిసినాడు మాట్లాడినట్టు మాట్లాడితే నాకు అర్థం కాదు బ్రదర్. ఎందుకంటే అబద్ధం ఆడుతున్నావు అంట. పబ్లిక్ తెలిసా కదా వాళ్ళు నిర్ణయించుకుంటారు. యూ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ యూ, టాక్ అబౌట్ యూ. నాకు తెలియని విషయం ఏంటంటే మొహమాటం దాక్షిణ్యం తెలియదు. దీనికి షార్ట్ సర్క్యూట్ ఉంటుంది. తక్కని చెప్పేస్తా నేను. నాకు నిజంగా ఖచ్చితంగా నా కళ్ళ ముందు జరిగింది ఎప్పుడు లేదు కాబట్టి నాకు తెలియదు అంటున్నాను. కానీ ఇంతమంది అంటున్నారంటే దేర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్ అంటారు. ఇంత మాట్లాడుతున్నానంటే దే మస్ట్ బి ఎ ప్రాబ్లం. ఆడవాళ్ళు మేబీ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేబీ దే ష్యూర్లీ ఆర్ నాట్ ఏబుల్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. నేను ఎంతోమంది లేడీ ఆర్టిస్టులతో పనిచేస్తాను. ఏమండి ఏదైనా ఇబ్బందులు కలిగినాయంటే ఎందుకు లేండి సార్ వదిలేయండి అన్నవాళ్ళు. అంటే వాళ్ళు ఆ మాట అనగానే అయ్యో పాపం కర్మ ఇదేం దరిద్రంగా బాబు అని చెప్పి అంటే ఇబ్బంది కలిగిందనే ఇండైరెక్ట్ చెప్పారు. అది వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారో లేదో కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నారు వాళ్ళ మనసులో ఉందని నేను చెప్పను. నాకు తోచింది, నాకు అర్థమైంది, నాకు తెలిసింది నేను చెప్తా. అలా ఫీల్ అయినట్టు నాకు అనిపించింది. ఏంద్రా ఇద్దరిద్దరం మనకు బీపీ ఎక్కేసింది నాకు. సో అలా చేసేటోళ్ళు ఉన్నా ఏదైనా లేడీస్ షుడ్ నాట్ కీప్ క్వైట్. బొక్కలు వేసేయాలి వాళ్ళని. ఎస్, అది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్. ఆల్ మెన్ ఆర్ నాట్ బ్యాడ్, ఆల్ విమెన్ ఆర్ నాట్ గుడ్. దట్స్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నేను మీ మీద ఏలు పెట్టి ఇతను నన్ను లైంగికంగా వేధించాడు అని చెప్పడం నా హక్కు. కానీ ఆధారం ఉండి చెప్పాలి. ఏదో ఏలు చూపించగానే నీ లైఫ్ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా. నేను చేయకుండా ఏదో ఒక అమ్మాయి నా గురించి అలా మాట్లాడగానే నా పరిస్థితి ఏంటి? తర్వాత 2 years తెలుస్తుంది ఏం చేయలేదు. కానీ 2 years స్పాయిల్ ఉంది ఎవరిది? నాది. అవునా కదా? సో ఐఎమ్ నాట్ సేయింగ్ అందరు మగాళ్ళు మంచోళ్ళు అన్నట్లా, అట్ ది సేమ్ టైం అందరు మగాళ్ళు చెడ్డోళ్ళు అన్నట్లా. అలాగే అందరు ఆడవాళ్ళు కూడా మంచోళ్ళు కాదు. ఆడవాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు, మగవాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు. సో దేర్ ఆర్ సర్టన్ ఫాల్స్ యాక్యుజేషన్స్ ఆల్సో దట్ ఆర్ బీయింగ్ కమ్. రెండు వైపులు ఉన్నాయి. నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో బై ఛాన్స్ ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఇఫ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఐ డూ వాట్ ఈస్ అకార్డింగ్ టు ద లా. ఇది తప్పు అంటే తప్పు. అది పెద్ద తప్పు అయినా చిన్న తప్పు అయినా తప్పు తప్పే. పెద్దోడు చేసినా చిన్నోడు చేసినా తప్పు తప్పే. అది నాకు మాత్రం ఎప్పుడు జరగల. అంటే నాకు జరిగినవి వేరేది. ఇలా అణిగి 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 ఉండడం అది నా తప్పు. నేను ఎందుకున్నాను అలా? నిజాయితీగా ఉండాల్సి ఉండే. అవసరంగా అణిగి వాడిని ఇంప్రెస్ చేద్దాం, వీడిని ఇంప్రెస్ చేద్దాం అని కాకుండా నా స్థాయిని పెంచుకుని అందరితో మంచిగా ఉండి ప్రొఫెషనల్గా ఉంటే నాకు ముందే వచ్చేదేమో అవకాశం. అది ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నమాట ఇది ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఇండస్ట్రీలో కేవలం 2-3 సామాజిక వర్గాల వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. ఇతర కులాల వాళ్ళు, ఇతర క్యాస్ట్ వాళ్ళకి ఎదగనియట్లేదు. అంటే కేవలం ఆధిపత్యం చెలాయిస్తుంది కూడా 2-3 వర్గాల వాళ్ళ, ఆ 2-3 సామాజిక వర్గం, ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్నారు అన్నది వాళ్ళు. ఓకే, ఎవరో చెప్పిన విషయం నేను ఎందుకు పాటించుకుంటా కానీ నా విషయాన్ని నేను మాట్లాడుకుంటాను. రావు రమేష్ గారి కాస్ట్ ఏంటి, నా కాస్ట్ ఏంటి? అయిపోయింది కదా, టాపిక్ డెడ్.
మేము ఇద్దరం కలిసి పనిచేసాను. సత్యరాజ్ గారి కాస్ట్ ఏంటి, హరితేజ గారిది, గాయత్రి భార్గవి గారిది, సరస్వతి గారిది. ఒక్క నిమిషం సార్, మీరు అడిగిన ప్రశ్నకి టక్క మీకు నచ్చినట్టు నేను సమాధానం చెప్పాను, నాకు తెలిసినట్టు చెప్తా. సరస్వతి గారిది, రియా, మాయా, నివాస్ వర్మ, సుభాష్ అన్నయ్య, సుహాస్, సాయుధం, ఇంతమంది పనిచేసాం కదా మేము. నాకు కులాలేంటి, నాకు ఎందుకు అవకాశం ఇచ్చారు? మారుతి గారి కులం ఏంటి చెప్పండి సార్, తెలుసా? మరి ఎట్లా ఇచ్చారు అవకాశం? ఒక్క నిమిషం సార్, పూర్తి మాట వినండి. ఇలా మధ్యలో మీ పాయింట్, మీ అజెండా, మీ వెనక నేను చెప్పాను, నేను చెప్తా. సో అవకాశం అనేటువంటిది చలనచిత్ర పరిశ్రమ ప్రతిభకే వస్తుంది. అలా రాకుండా ప్రతి దాంట్లో కొందరు తప్పులు మనుషులు ఉంటారు. సో బైచాన్స్ కులాన్ని ఆధారం పెట్టుకునో లేకపోతే మతాన్ని ఆధారం పెట్టుకునో ఏదో ఒకటి చేసే అవకాశం ఇస్తే ఎక్కువ రోజు నిలకడగా ఉండవబ్బా అది. సో ఆ నీచం అనేటువంటిది ఏ జంతువులు ఉండదు, దరిద్ర మనుషుల్లోనే ఉంటుంది. నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను ఏంటంటే, ప్రపంచంలో ఉన్న దరిద్రాలు 3. ఒకటి, అన్నిటికన్నా పెద్ద దరిద్రం మనిషి. భక్షయామి, మొత్తం దీన్ని మింగుతా, దాన్ని మింగుతా, చెడదబ్బుతా, ప్లాస్టిక్ అన్నీ భక్షయామి. కుక్క తింటా, పంది తింటా, పిచ్చుక తింటా, అక్కడ ఉమ్మ దుబ్బుతా, అక్కడ ఉచ్చపోయి పోస్తా, అక్కడ ప్లాస్టిక్ అయితే వేస్తా. ఇంకా అది అన్నిటికన్నా పెద్ద దరిద్రం మనిషి. 2 చిన్న దరిద్రాలు ఉన్నాయి. ఒకటి ఈ మనిషి తయారు చేసినది, ఒకటి ఏంటంటే మతం, ఇంకోటి కులం. నా దేవుడు ఎక్కువ, నీ దేవుడు తక్కువ, నా మతం ఎక్కువ, నీ మతం ఎక్కువ, కొట్టుకుందాం. ఎందుకు? స్వార్థం కోసం, వేరే లేదు. నెక్స్ట్ కులం, నా కులం ఎక్కువ, నీ కులం తక్కువ, నా కులం ఎక్కువ, తొక్కుంటా ఉండాలి. అది ఎందుకంటే నిజంగా కులాన్ని కానీ మతాన్ని ఎవరు నమ్మడం ఇట్లా నిరూపిస్తాను నేను. ఇవాళ పొద్దున్న వేసాడు బ్రదర్, బ్రష్ చేసుకున్నా, వెరీ గుడ్. టూత్పేస్ట్ ఎవరు తయారు చేసాడు? ఏ కులం? బ్రష్, వాటర్, మీ ప్లంబరు, మీ ఎలక్ట్రిషియన్. ఇవాళ మా ఇంట్లో 4 ఇచ్చారు, అందరికీ వాటర్ ఇచ్చాం, నేను వాటర్ తాగా. ఆ వాటర్ సప్లై చేసిన కులం మతం ఏం తెలియకుండా ఎందుకు బ్రదర్? ఉండొచ్చు అనిపించవచ్చు, ఉండొచ్చు. రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన కులం ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన కులం గొప్పడబ్బా. ఆయన వీళ్ళు గొప్పలు, ఈ గొప్పల గురించి మాట్లాడుకోవాలి. ఉంటుంది ఆధిపత్యం ఆధిపత్యం అంటారు. ఎవరో ఒక్కడు ఆధిపత్యం చాలా ఆ స్థాయికి ఎదుగుతాడు. ఎదగంగానే ఫస్ట్ ఏంటంటే ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చాడని మాట్లాడడం, ఆ రాకులం కాబట్టి వచ్చాడంటాం. గీతా ఆర్ట్స్ కానీ ఏ ప్రొడ్యూసర్, ఏ నిర్మాత, దిల్ రాజు గారికి, ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నది గట్టి విషయం. మేము ప్రతిరోజు పనిచేసినప్పుడు ఒకటే ఫిక్స్ అంటే యాక్షన్ అన్న తర్వాత సింపేటోడు కావాలి మనకు, సినిగేటోడు వద్దు. ఆడి కులం అయితే ఏంది, మతం అయితే అలాగే పనిచేస్తాం, అదే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు పాలిటిక్స్ ఫాలో అవుతుంటారు? అదే బాగా గట్టిగా ప్రతి మనిషి ఫాలో అవుతారు. ఎవరైతే నాకు పాలిటిక్స్ సంబంధం కూడా అబద్ధం చెప్తారు, అందరూ ఫాలో అవుతారు. వాళ్ళు మీకు ఓటాకి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ? నాకు ఆంధ్ర, సిటిజన్ ఆఫ్ ఇండియా, డొమిసైల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ 44 సంవత్సరాల నుంచి తెలంగాణ, హైదరాబాద్, అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంది మొత్తం పాలిటిక్స్ అనలైజ్ చేస్తే ఎలా ఉంది కేసీఆర్ గారి పరిపాలన? నాకు తెలిసి నేను చెప్తాను, ప్రతి ప్రభుత్వంలో మంచిగా ఉంటాయి, చెడు ఉంటాయి. నేను ఎవరికి ఓట్ వేసానని చెప్పి పబ్లిక్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇష్టం నేను చేసుకుంటాను. ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచి ఉంది, చాలా మంచిగా ఉంది, ప్రాబ్లమ్స్ కూడా ఉంది. కాబట్టి వారి గురించి చెడ్డగా మాట్లాడడం అదొక పద్ధతి, దాన్ని భద్రం అంటారు. మెరుగుదల కోరుకునేవాడు ఇంగ్లీష్లో అంటారు ఫీడ్బ్యాక్ అంటారు. ఫీడ్బ్యాక్ అంటే ట్రైంగ్ టు హెల్ప్ ది అదర్ పర్సన్ డూ అ జాబ్ బెటర్. వారు ఇంకా బాగా చేయొచ్చా పని అని సాయం చేయడాన్ని విమర్శన అంటారు. విమర్శన అయితే ఈజ్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్.
బట్ అట్ ద సేమ్ టైం నన్ను ఆ స్థాయిలో పెట్టి నువ్వు ఏం చేస్తానంటే ఇది చేస్తావంట, నువ్వు ఏం చేస్తావు కదా అట్లా ఇంకో చెప్తారు అవన్నీ చేస్తే ఏది అంటారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఒక పొలిటీషియన్, ఒక లీడర్ ఎంత. నేను నా ఇంట్లో ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తాను అనుకున్నాను? మీ ఇంట్లో ఎలక్షన్ 99% నాకు తెలిసి టై అవుతుంది. నా ఇంట్లో ఎవరైతే గంట పని చేసే అమ్మాయి ఎవరైతే ఉందో ఆయన కానీ నా వైఫ్ అని తెలుస్తుంది. నేను కూడా ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ యూస్ఫుల్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. అన్నా కదా, అదే నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మగాడిని ఒబ్బడి ఓటేసేటప్పుడు కరెక్ట్ పక్కనే ఇస్తారు. సిమిలర్లీ ఒక 6 కోట్ల 5 కోట్ల జనాభా ఉన్న ఒక రాష్ట్రాన్ని అందరినీ కన్విన్స్ చేసి ప్రజారాజ్యం దాంట్లో ఓట్లు సంపాదించుకుని వెళ్ళాడు. ఇప్పుడే వెళ్ళాడు ఆయన. ఏదో నోటికి నాకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు వేరే విషయం. ఇది ఫెంటాస్టిక్ డామినేట్ లేదు. ఫ్యూ థింగ్స్ ఐ డోంట్ అగ్రీ విత్, ఫ్యూ థింగ్స్ ఐ డోంట్ లైక్. అంటే కాదు, మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ప్రవేశం చేశారు, దాని మీద ఏమంటారు? ఎందుకని ఆయన అంత చరిస్మా, అంత ఫాలోయింగ్, అంత ఫ్యాన్స్, అంతమంది పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది, ఎందుకని ఆయన ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఎందుకని గెలవలేకపోతున్నాడు? అంటే పొద్దున్న లేచి నా దగ్గర కొన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవ్వగానే నేను డాక్టర్ అయిపోతాను, అందుకు నాకు ఆపరేషన్ వచ్చేస్తాను. ఇప్పుడు జరిగిందమ్మా జనాల నమ్మకాన్ని సంపాదించడం నటుడిగా ఒక హీరోగా సంపాదించుకున్నాడు. పాలిటీషియన్గా కొంచెం టైం అవుతుందిగా అన్నారు. ఎందుకంటే టక్కన సేమ్ చేస్తారు జనాలు. నేను అదే అంటున్నా కదా, మా అన్న నా కొడుకు ఇక్కడ రావచ్చు, ఏమంటే నా పిల్లలు రావచ్చు, నా కొడుకు ఓటు ఎవరు చేస్తారు నాకు తెలియదు కదా. అదేంటి సినిమా ప్రజలకు కూడా కొంచెం టైం అవుతుంది, మీ గారికి కూడా కొంచెం ఆయన మంచిది కదమ్మా. పవన్ కళ్యాణ్ గారికి ఇట్స్ టెస్టింగ్ టైం. మంచి ఆయన ఏంటంటే వేడి చేసి 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 షేప్కి వస్తుంది. అవునా కదా, అదే కాలచక్రం ఏం చేస్తుందంటే అందరికి వేడి చేసి టక్క టక్క దగ్గర మ్యాచ్ షేప్ వస్తారు. ఎందుకంటే టాప్ లీడర్ ఆయన ముఖ్యమే, కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు ముఖ్యం. నాకు నచ్చొచ్చు నచ్చకపోతే పక్క పెట్టారు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళ గట్టిగా ప్రజల ప్రతినిధులుగా వాళ్ళు కష్టపడితే మనకు నేను విమర్శలు చేస్తారు కదా, సినిమా వాళ్ళు రాజకీయాలు ఏం పనికి వస్తారు? సినిమా వాళ్ళు మొదలు 1+1=3 అని రాశారు. వాడి గురించి మీరు ఏమంటారు? 1+1=4 అన్నాడు. వాడి గురించి ఏం చెప్తారు? 1+1=5 అన్నాడు. ఇట్లా నేను ఇన్ఫినిట్ గా పోతాను. ఓపిక చెప్తాను ఇందుకు తప్పు చెప్పిన నేను పట్టించుకుంటాను. అట్లాగే సినిమా ఊరు ఎందుకు రావాలి, వాడు ఎవరో చెప్పడానికి. అది ఎవరు రావాలి పాలిటిక్స్ లో చెప్పండి. అంటే అంటుంది రాజకీయం బ్యాక్గ్రౌండ్, రాజకీయం తెలిసినవారు, లేకపోతే ప్రజలకి మంచి చేసే. అంటే ఒక నటుడు ఆ ప్రజలకు మంచి చేయలేడు ఫిక్సా రాసిందా మన రాజ్యాంగంలో, లేకపోతే ఎక్కడైనా పుస్తకాలు రాసిందా? వాళ్ళు అంతే అంటారు. ఇంత కష్టపడుతున్నాను వీటి తగ్గించుకోద్దు బ్రదర్. ఈయన గారికి అందుకే అంతమంది ఓట్లు వేస్తారు. ఈయన ఆయన స్థాయిని మెచ్చుకుంటా వ్యక్తి పవర్ స్టార్ మెచ్చుకుంటా పోతారు. ఆయనకి పోకండి, ఆయనకి దొరకలేదు. జయప్రకాష్ నారాయణ గారికి దొరకలేదు. కేసీఆర్ గారికి దొరకలేదు. కష్టపడే వ్యక్తులు వాళ్ళు అదే ఫోకస్ పెట్టుకుని వాళ్ళ స్థానం పెంచుకునే వ్యక్తులు. మిగతా ఎన్నికలు జరిగితే అప్పుడు ప్రజలు ఆ రోజు ఏమనుకుంటారో, ఎట్లా గెలుతారో అలా గెలుస్తారు అంతే. గెలిచినంత మాత్రాన వాళ్ళు గొప్పగా ఓడిపోయినంత మాత్రం తక్కువ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ చరిత్ర, ఎక్కువ యూజ్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రకాష్ గారు ఇటువంటి అంత పెద్ద వ్యక్తే రాజకీయాలు తట్టుకోలేక బయటకు వచ్చేసారు. ఇప్పుడు చిరంజీవి గారు మీకు చెప్పారా తట్టుకోలేక రాజకీయాలు మానేశారు. అది ఫ్యాక్ట్. తట్టుకోలేక ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ లైట్ ఉంది. నా ఫేస్ చూడంగా టక్కుని ఎదిగిన లైట్ అదొక పద్ధతి. అది చెప్పే కదా, ఆ గడ్డి పవచ్చు, గడ్డి కన్నా నీచంగా ఉండొచ్చు, అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే లైట్ ఉంది.
ఆయనగా రాజకీయాల్లో ప్రవేశించారు, రాజకీయాలకు సన్యాసం పలికారు. అంతే టాపిక్. తట్టుకోలేక పలికారు, ముక్కులు వచ్చిన ఎందుకు అంటే ఎక్కువ విమర్శలు కోటి ముక్కల నుంచి ఇంకేది బాస్. పాలిటిక్స్ తెలిసిన అంత సరిపోద్దా? సరిపోదు. అంతే లాజిక్. కొన్ని రకరకాల గుణాలు కావాలి, రాజకీయం అర్థం కావాలి, సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రజల కోసం ఏమేమి అవన్నీ తెలిసి అధ్యయనం చేసి దాని నుంచి జ్ఞానం నుంచి మన చాతుర్యంతలుగా ఇవన్నీ తెలిసిన తర్వాత టైం వచ్చింది ప్రజలు గుర్తుతారు. అలా మరి ఏదో ప్రవేశించినంత వలన ఎవరు తక్కువ కాదు, బొద్దు బాబు నాకు ఇంకా చాలు అనుకున్నాడు తక్కువ కాదు, నువ్వు గొప్పడుగా తక్కువ కాదు అంతే. నువ్వు 10th పాస్ అయ్యారా? 10th పాస్ అయితే 10th పాస్ అయ్యేవాడు ఏం చదివేస్తాను మీరే అనుకుంటే ఎట్లా? 10th పాస్ 10th బాగా కష్టపడి చదివారు కదా, మన నెక్స్ట్ ఇయర్ 10th రావచ్చు కదా. టైం ఇన్ లైఫ్. ఆయన ఏదో చేద్దాం అనుకున్నారు, వచ్చారు, కొన్ని విషయాలు జరిగాయి, ఆయన వద్దు అనుకున్నారు, అయిపోయారు అంతే. గొప్పగారు అయిపోయినందుకు తక్కువ కాదు. పాస్టర్ గారికి ఏంటన్నా వీళ్ళందరూ ఉండాలబ్బా. పొలిటికల్ లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కంట్రీ. మనం మాట్లాడుకుంటాం ఇది తప్ప రైట్ అంటాం కదా, అంత ఈజీగా ఉండదండి. కొంచెం జ్ఞానం పెట్టుకుంటే మంచిది. మామూలుగా రామ్ గోపాల్ వర్మ గారితో చేశారు, పొలిటికల్ సినిమా చేశారు. పొలిటికల్ సినిమా చేయలేదు కదా, సినిమా చేశాను. స్టోరీ వైజ్ పొలిటికల్ అది నాకు సంబంధం లేదు. మీ క్యారెక్టర్ అంటే మీరు అంటే మామూలుగా మీరు ఇంత లాజిక్ గా మాట్లాడినా యాజ్ ఏ పబ్లిక్ కావచ్చు, లేకపోతే వాళ్ళందరికీ తెలిసింది పొలిటికల్ సినిమా చేశారు, అందులో రామ క్యారెక్టర్ చేశారు. పొలిటికల్ సినిమానే కదా. నేను సినిమా చేశాను, నా గురించి నాకు బాగా క్లారిటీ ఉన్న వ్యక్తిని. నేను మెడిసిన్ చేసేటప్పుడు హౌస్ సర్జరీ చేసేటప్పుడు సర్జరీ చేశాను. నేను డాక్టర్ మీద సర్జరీ చేశా, ఇంజనీర్ మీద సర్జరీ చేశా, స్టూడెంట్ మీద సర్జరీ చేశాను. ఎప్పుడు అనుకోవాలి, సర్జరీ చేశాను. అది టిఫిన్ చేశారా? చేశారన్నారు కదా. ఇది చేశాను ఎందుకన్నా టిఫిన్ చేశానని అడిగారు. అలాగే నేను సినిమా చేశాను. ఆ సినిమాకి తగ్గట్టు నీ క్యారెక్టర్ నీ పాత్ర ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ పాత్ర, ఫలానా ఓకే 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 డన్. అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఒక తిప్పరామేశాన సినిమాలో ఒక అన్నం మీద వేధిస్తాను అంటే నేను వేధిస్తున్నాను, నాకు ఇష్టం అది పాత్ర అంతే. అప్పుడు అమ్మాయిని అమ్మాయి ఇట్లా కొంచెం ఇట్లా పట్టుకుంటాను, కొంచెం అట్లా యాజిటేట్ అవ్వాలి అని నవ్వింది. ఏమన్నా అంత క్రూరంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంతా పెడుతున్నాను అర్థమవుతున్నాను. అట్లా మీరు తాకంగానే అట్లా అవుతున్నాను టైం లేట్ అవుతుందన్నా వెరీ బికాజ్ అంటే ఒక పాత్ర పోషిస్తున్నాను కాబట్టి ఆ సినిమా అట్లాంటిది మనం జనరలైజ్ చేసి మాట్లాడదు. నేను మాట్లాడితే ఇంకో మాట్లాడతాడు. అదే వేస్ట్ మాటలు వెళ్ళకుండా కరెక్ట్ మాట. నేను వేసింది ఒక పొలిటికల్ లీడర్ వేషం ఒప్పుకుంటా. ఆ సినిమా జాన్రా ఏంటి నాకు తెలియదు. నేను ఆ సినిమా ఇప్పుడు చూడగా అంటే ఈ విషయం రామ్ గోపాల్ వర్మ అంతా చెప్పచ్చు ఇక్కడ చూడండి అని ఉంటారు. మీ దగ్గర కానీ ప్రజల దగ్గర ఏదో దాపరికాలు పెట్టుకున్నంత నాకు ఓపిక ఎందుకంటే వాళ్ళకి తెలుసమ్మా ఈ అబద్ధం ఆడుతుందా నిజం ఆడుతుందా తెలుసు వాళ్ళకి ఇట్లా పడతారు. అది రామ్ గోపాల్ వర్మ గారికి మీకు ఎలా ర్యాప్ ఎలా ఉంటుంది? ఆయన డైరెక్టర్ మన ఆర్టిస్ట్ అంతేనా? నాకొద్దు నాకొద్దు ఆడుకొద్దు. మామూలుగా ఎక్కువ మీరు రామ్ గోపాల్ వర్మ గారితో ట్రావెల్ చేశారు, రామ్ గోపాల్ ఆర్జీ గారితో ట్రావెల్ చేశారు, ఎక్కువ బాండింగ్ ఉంటుంది నాకు తెలిసి. బాండ్ లేదు ఏం లేదు. ఆయనకి ఎప్పుడో ఒకసారి చూడాలనిపిస్తుంది. ఆయన కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి డైరెక్టర్ని కలుస్తా ఒకసారి. అది నాకు చెప్పింది మీరే వస్తున్న డైరెక్టర్ ఆయన అంటారు వాళ్ళు ఒకసారి కలవాలి మేము రైట్ అండి కలుద్దాం అంటారు. టీచర్ అలా నాకు ఆర్జీ గారు పూరి జగన్నాథ్ గారు వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఆర్జీ గారు అయితే లైఫ్ ఇచ్చింది. సో ఆయన కానీ కలవాలని చెప్పాను
వాట్సాప్లో మెసేజ్ పంపిస్తాను, సార్ విష్ టు మీట్ యూ, ప్లీజ్ సజెస్ట్ గుడ్ టైమ్ అండ్ డేట్ అంటాను. ఇలా అంటారు. తర్వాత టుమారో పలానా పేరు కలుస్తాను, నా చెప్పి కానీ వెళ్ళాలంట. ఏదో మాట్లాడతాను, రైట్ బై, థ్యాంక్ యూ. సినిమా మాట్లాడతారు, సినిమాలో క్యారెక్టర్స్ ఆయనకు సినిమా కంటే తెలియదు బాబు. నాకు తెలిసి నాతో మాట్లాడిన ఒకటే ఒకటి సినిమా, నథింగ్ ఎల్స్. ఆయన ఎక్కువ ఉంటారో నాకు తెలియదు, అన్ని రెసిడెన్స్ తెలియదు నాకు. నేను ఎక్కువ ఉంటాను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటా, ఆయన అసలు పట్టించుకోండి పట్టించుకోండి. అది రామగోపాల్ వర్మ గారికి చాలా మంది తిడుతూ ఉంటారు బయట. 1+1=6 అని ఒకటి రాశారు. ఏమంటే 1+1=7 అని ఒకటి అన్నారు. ఏమంటారు? మీ బెడ్ పొద్దున టాయిలెట్కి వెళ్ళావు కదా, బెడ్ ఏ రూమ్లో వచ్చింది, స్మెల్ చూసావా, టేస్ట్ చూసావా, నిన్నది మొన్నది ఇలాంటి మాటలు మీకు అంటే రామగోపాల్ వర్మ గారితో ట్రావెల్ చేస్తూ ఇలా వచ్చా, లేకపోతే సేమ్ రామగోపాల్ ఆర్జీ గారు కూడా ఇలాగే మాట్లాడుతారు. అంటే మంచి గొప్ప క్లారిటీ వాళ్ళతో వస్తే ఇట్లా వస్తుంది. మీరు కూడా అట్లాంటి వాళ్ళతో తిరిగి మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పేళ్తే ఈ బెడ్ బ్యాచ్ ఉన్నాం కదా, వాళ్ళతో తిరిగి ఇట్లాంటి ప్రశ్న వస్తుంది. అది మంచి క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. రామ్ గోపాల్ వర్మ ఒకసారి ఇది చేయండి, ఐడెంటిటీ ట్రై బికమింగ్ రామ్ గోపాల్ వర్మ బ్రదర్. ట్రై చేద్దామా? చుక్కలు అనిపిస్తాయి. ఇమాజిన్ 1988లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున గారిని కన్విన్స్ చేసి ఎస్ గోపాల్ రెడ్డి గారు మ్యూజిక్ డైరెక్షన్లో, తోటకర్ణి గారు ఆర్ట్ డైరెక్షన్లో, ఇళయరాజా గారి సంగీతంలో, ఆరా గారితో పాటు అంత పెద్ద సూపర్ హిట్ అసలు సినిమా రంగాన్ని ఒక టర్న్ తిప్పిన గొప్ప వ్యక్తి. ఆయన దగ్గర అష్టంగా స్పందించిన ఎవరు, పూరి జగన్నాథ్ గారు, కృష్ణ వాళ్ళందరూ అంటారు, రాజమౌళి గారు అంటారు ఆయన చూసే వచ్చామని చెప్పి. ఆ స్థాయి వ్యక్తి గురించి విమర్శ 1+1=9 అని ఒకటి రాశాడు. అంతే పట్టించుకోదు. అట్లాంటి గొప్ప వ్యక్తుల దగ్గర నేను ఇంటరాక్ట్ అయ్యి నా స్థాయిని పెంచుకునే ప్రయత్నం అది. అసలు గొప్పగా చెప్పుకుంటా. మీరు అంత బాగా ఓకే, మీ గురువు గారు కాబట్టి మీరు గొప్పగా చెప్పుకుంటారు. ఆ గురువు గారు అప్పట్లో శివ లాంటి బ్లాక్ బాస్టర్ తీసిన ఆయన ఇప్పుడు జిఎస్టీ లాంటి బూతు వీడియోలు కూడా చేస్తున్నారు. ఎంత మాట ఏమంటే పాన్ తీస్తాను కదా, పాన్ తీస్తాను. అదే ప్రశ్న నన్ను నేను చూస్తా పాన్. ఓకే, నీకు ఎందుకు భోజనం పిలికా? ప్రతి మనిషి చూస్తాడు, ఆలోచిస్తాడు, ఆస్వాదిస్తాడు, చేస్తాడు కూడా పాన్. ఇప్పుడు దేశపు జనాభా 140 కోట్లు ఏమి చేస్తారు కాదైందా కదా, కామంతోనే ఉంది. ఆయన కానీ నచ్చిందా తీసాడు, నచ్చలేదా తీయద్దు. నువ్వు చూడద్దు, ఎందుకు తీసాడు? అది భూతమా ఉంది. అబ్బో నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా, ఆ భూత కూడా చేయలేదు కదా మీరు. మీరేం తీసారు? శివ తీసారా, క్షణక్షణం తీసారా, ఐస్ క్రీమ్ తీసారా, కమరాజ్యం తీసారా, రంగులా చూసారా, సర్కారు చూసారా, జిఎస్టీ చూసారా? అసలు ఏం లేవా? 32 సంవత్సరాలు ఆయన ఇవాళ కూడా జిఎస్టీ తీసారు, భూతి అని చెప్పి ఎందుకంటే మరి ఆర్జీవి గారి గురించి ప్రశ్న, ఆర్జీవి గారి గురించి మాట్లాడంగానే రేటింగ్ పెరుగుతాయి. మరి అది కావాలి అంటే గొప్ప సింపుల్ చెప్పాలన్నా. ఎందుకంటే మరి పుడ్డింగి పవర్ స్టార్ ఉండడం, పుడ్డింగి తోపులు ఎదగలేక ఆ స్థాయికి ఎదగాలని ఆశ, కోరిక, తపన ఏది కుంటుకుప్పలు ఉంచుకుని పట్టించుకుని ఆ స్థాయి ఎదగాలి ఫస్ట్. మరి ఎందుకంటే ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, ప్రజలు నచ్చట్లేదు, ప్రజలు నచ్చట్లా, సర్కారు అడిగి ఎందుకని తీయట్లేదు అంటే ఆయన కానీ క్వశ్చన్ అయితే కరెక్ట్గా చెప్తారు. ఒక సినిమాకి ఓటమి రావచ్చు, ఇంకో సినిమా ఇస్తాడు. ప్రతి సినిమాలు నేను నటించాలనుకుంటున్నాను. ఫెయిల్ ఆయన ఇట్లా పొద్దున్న వచ్చి ఫ్లాప్ సినిమా తీద్దాం,
అదే ప్రొడ్యూసర్ సూపర్ అప్పుడు అవునా ఇంత కావాలి అని చెప్పి మేము అందరూ అనిపిస్తుంది సంక్రాంతి సినిమా ఫ్లాప్ అందుకే చేస్తున్నాం ఆ ప్రయత్నం కష్టపడి అన్ని విజయం కావాలని ప్రయత్నిస్తాం ఒకసారి వర్కౌట్ ప్రజలు ఇట్లా చూసి నాకు నచ్చదా అంటారు అందుకే రాజీవ్ గారు ఉంటారు హౌ ఇస్ ది మూవీ శ్రీకాంత్ అంటారు ఇట్స్ వెరీ నైస్ యూనివర్స్ అంటే బుల్ షిట్ అంటారు నేను పొగడతా మా ఇంటికి రా ఇలాంటి బెటర్ చేయొచ్చా అని పాయింట్ అని అంటారు బట్ క్రిటికల్ రివ్యూ అన్నీ వేస్తుంది కానీ ప్రజలు చెప్తారు ఫ్లాప్ అయితే మంచిగా ఫ్లాప్ అయితే నేను బాగుపడాలి హిట్ అయితే ఇంకా కష్టపడాలి అదే అంటారు దానికి అంత మాట్లాడుతాం తీస్తాను ఉన్నారు చూస్తాను చూస్తారు ఆయన తీస్తారు ఇది చూస్తారు ఎండ్ ఆఫ్ ది డే సినిమా అదే పుడిగి పబ్లిసిటీ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు ఆయన సినిమాకి ఆయన పబ్లిసిటీ జగదీష్ గారు ఎలా ఉంటుంది నేను ఒక 2-3 times ఇంపాక్ట్ అసలు ఆయన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిపోతుంది ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి ఆయన ఒక క్లాస్ ఒక నాకు ఇంటరాక్ట్ అయిన వ్యక్తుల్లో ఇద్దరు చూస్తే నాకు ఒకసారి అనిపించింది నేను అర్థంగా చుట్టూ అంటే ఇద్దరి మీద కోపం ఒక జగన్ గారి మీద తక్కువ కోపం నాగార్జున గారు బీటెక్ ఇచ్చింది నాకు ఆయన వయసు పరిమితులు ఇంకా చదువుతారు ఇంకో ఆయన చదువుతారు మనిషి సచ్ లవ్లీ పీపుల్ జంకీ మ్యాన్ అంటారు కదా హిందీలో మాన్యవర్ అంటారు అట్లాంటి వ్యక్తులకి అన్నారు అసలు ఫ్యాంటాస్టిక్ పీపుల్ బట్ మన జగపతి బాబు గారు డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు అయితే లైఫ్ ఇస్ దిస్ వే మ్యాన్ గ్రేట్ మెన్ ఆర్ దిస్ వే కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఏమైనా కానీ ఎదుగుతూ ఉంటారు ఇది అట్లా ఉంటుంది డౌన్ ఫాల్ ఇంకా అందరూ అయితే నాకు అవుతుంది మెయిన్లీ జగపతి బాబు గారి లైఫ్ చూసుకున్నట్టయితే లైఫ్ స్టోరీస్ ఈక్వల్ డౌన్ ఫాల్ అందరికీ చూసి ఆయనతో నేను పోల్చుకోవడం నేను అసలు పోల్చడం అంటే నాకు నచ్చరాదు వేరే నువ్వు వేరే నేను వేరే బ్రదర్ పోల్స్తే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అంటాం అది మన మనిషిలో ఉన్న దరిద్రం తొక్కలు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్ మెంటాలిటీ వాచ్ సేమ్ వాచ్ మా ఫ్రెండ్ దగ్గర తెలుసా అంటారు అంటే నీ వాచ్ గొప్ప కాదు అని చెప్పే దరిద్రం అవునా ఇంకో ఉన్నాడు మన ఫ్రెండ్స్ కాళ్ళ మీద పడ్డది వెనకాల పడ్డది ఆఫ్టర్ ఆల్ ఎక్కువ ఇటుకే పడుతుంది అంటున్నావా మనం ఒక చూసిన 4 ఇటుకలు పడ్డా ఉంటాడు ఇంకో నేను తక్కువ చేసి దరిద్రం వాళ్ళు సో పోల్చేది వేరే నా ప్రొడక్షన్లో అప్పుడు నేను అస్టంబేటర్గా పనిచేసే ఒక సినిమాకి అటు తిరిగి చంపేస్తారు వాళ్ళు ఇట్లా బండి అస్టంబేటర్లో సామాన్ ఎక్కువ దిగుతా అంటే జ్యూస్ కాఫీ టీ హార్లిక్స్ ఏమంటే అట్లాంటి ఇలా కాఫీ తాగి పెట్టంగానే సార్ జ్యూస్ కాఫీ టీ జ్యూస్ తాగుపెట్టి సార్ జ్యూస్ కదా బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ప్రొడక్షన్ అది ఇంద్రబాబు తింపి చంపేస్తారు అది అయిపోయి తిన్న తర్వాత సార్ బిస్కెట్ అంటే ఇప్పుడు సార్ టిఫిన్ రెడీ అంటాడు అదే నువ్వు తిన్న తర్వాత ఎట్లా తింటారా నువ్వు తినగలిగి చంపేస్తారు మరి తినాల్సిందే తిన్న తర్వాత ఇక పని ఏం చేస్తాం బాగా అనగా మళ్ళీ టీ కాఫీ జ్యూస్ బిస్కెట్ అంటారు ఇంకో భోజనం చేసేటప్పుడు లైట్ ఆఫీసర్స్ కానీ అందరికి ఒకటే భోజనం మీకు స్పెషల్ విషయాలు నేను అంటారు ఆయన పెద్ద ఆయన గారు వచ్చి జగబాబు నాన్నగారు వచ్చి మీరు వింటానంటే టక్కన వచ్చేసి ఒక్క విషయం అనుకోద్దు మీ ప్లేట్ ఎత్తేసుకుంటాడు మీ చేతిలో ప్లేట్ వస్తుంది తింటారు బై ఛాన్స్ ఫుడ్ కాకపోతే పుంగి పగిలిపోద్ది మంచిది అయితే 4th డే వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇవాళ ఉపవాసం అదే బాబా ఏ దేవుడు అంటే హనుమంతుడిది నేను ఇవాళ ఉపవాసం అమ్మ సార్
అంత బంగారంగా చూసుకుంటే ప్రతి ప్రొడక్షన్ హౌస్ అబ్బా, ప్రతి ప్రొడక్షన్ హౌస్ అలా గొప్ప. సో ఈ కమ్స్ ఫ్రమ్ అ గ్రేట్ ఫ్యామిలీ, కమ్స్ ఫ్రమ్ గుడ్, నాట్ ద గుడ్ ఫ్యామిలీ, మంచితనం చూసి. కానీ ఆయన గారే ఇంటర్వ్యూలో అంటారు కదా, ఐ కమిటెడ్ మిస్టేక్స్, అందుకే నేను ఈవెన్ నేను పర్సనల్ గా ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన అంటారు కదా, నా మిస్టేక్స్ నేనే తప్పులు చేశాను, నేను కిందికి కదా, నేను మళ్ళీ కష్టపడుతున్నా పైకి వస్తాను. ఆయన గురించి మాట్లాడే స్థాయి ఎక్కడో నేను. వీళ్ళందరూ హిమాలయ పర్వతాలాగా, నేను మా అయితే కంకర్ రాయని స్థాయిని పెంచుకోవడం ప్రయత్నం. కానీ ఆయన గారు సింపుల్, సార్ శ్రీకాంత్ వాట్ టైమ్ డూ వాంట్ మీ టు బి దెన్? 7:45. By 8 o'clock I'll be ready with makeup, Shrikant. ఫస్ట్ టైం అంత ఇంట్రాక్షన్. సార్ మిమ్మల్ని ఎలా పలకాలి సార్ అంటే జే అన్నారు. ఏంటి సార్ అన్న, కాల్ మీ జే అన్నారు ఆయన. అంత లేదు సార్ ఇక్కడ, ఓకే అన్నారు. అంటే నన్ను జే అన్నా జగపతి అన్నా పెద్ద పట్టించుకునే వ్యక్తి కాదు, అంత కూల్. టైం టు టైం వస్తారు, యాక్షన్ పర్ఫామ్ చేస్తారు, కట్ అయిన తర్వాత మానిటర్ వచ్చి చూడాలి ఉండవు, వాకింగ్ చేస్తూనే ఉంటారు. అది ఫ్యాంటాస్టిక్ గైస్ మ్యాన్. ఆంధ్ర పాలిటిక్స్ కూడా ఐడియా చాలా తక్కువ తక్కువ. మీ తెలంగాణ కాబట్టి ఇక్కడది ఎక్కువ. తెలంగాణ కాబట్టి ఫోకస్ ఉంది, కొంచెం తెలుసు అంతే. ఇప్పుడు మామూలుగా జగన్ గారు అక్కడ చేస్తారు, ఎలా అనిపిస్తుంది మీ ఫీడ్బ్యాక్ ఏమన్నా? నాకు కొంతమంది నాకు బేసికలీ దాని గురించి అభిప్రాయం ఎందుకు లేదంటే, ఒక వర్గాన్ని ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసిన వ్యక్తులు మాట్లాడారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ నేను పట్టించుకోండి, వాళ్ళ అభిప్రాయం పట్టించుకోండి. ఏం చేసిందో అంటారు, అది ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి, నిజాయితీని మాట్లాడుకుంటే ఫ్యాక్ట్స్ ఏంటి. నేను రోజు మంది కేసులు ఏంటంటే రోజు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు చూస్తే రోజు డెవలప్ అవుతుంది. అది ప్రయారిటీ ఎప్పుడు అది ముఖ్యం అని చూసుకున్నారు. అలాగే మధ్య మీద ఇది డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. సో అట్లా జగన్ ఫైటర్ మ్యాన్. చంద్రబాబు నాయుడు గారు చాణక్యుడు, తోపుడి. జగన్ గారు ఇస్ ఫైటర్, సూపర్ ఫైటర్. ఆయన 9 years మ్యాడ్ ఫైట్ చేసి బికమ్ చీఫ్ మినిస్టర్. మ్యాడ్ టైం పాస్ వచ్చేసిన వాళ్ళ మన నాన్నగారు సాయింటి. సో విమర్శగా ఉన్న అభిప్రాయం ప్రతి ఒక్కరు పెట్టుకోలే. అంత తెలిసి కొంచెం ఉండొచ్చు ప్రతి దాంట్లో. నాకు జనం గారు కదా, ఆయన హీరోగా అవుతున్నాను. వెరీ గుడ్ లుకింగ్ షాప్, చాలా ఉంటుంది ఆయనలో, వీళ్ళు బాగా ఇష్టమైన అట్లా. అండ్ వాట్ ఎ ఫైటర్ మ్యాన్. అంటే పొద్దున్న తర్వాత ఒంటరిగా పేరెంట్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వదిలేసి సెపరేట్ పార్టీ స్టార్ట్ చేసి ఫైట్ చేసి ప్రభుత్వం తిరిగి ఎలక్షన్ కూడా ఓడిపోయి మళ్ళీ తిరిగి సీఎం అయ్యేది. ఎంత ధైర్యం ఉండాలబ్బా, ఎంత క్లారిటీ, ఎంత పట్టుదల, ఎంత స్పిరిట్. హ్యాట్స్ ఆఫ్ హీలింగ్ ఎంటైర్ ఫ్యామిలీ దట్ వే. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక డిఫరెంట్ రేంజ్, డిఫరెంట్ బ్యాచ్. ఆయన అర్థం కాదంత స్థాయిలో మాట్లాడు, చాలా చాణక్యుడు. వాళ్ళు తప్పు రైట్ అంటే వీళ్ళు తప్పు లేదు, వాళ్ళు తప్పు